తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ పొత్తుల కోసం పావులు కదుపుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకు ఇటీవల అమిత్ షా చేసిన వ్యాఖ్యలే కారణం. మరి నిజంగానే పొత్తు ఉండనుందా? బీఆర్ఎస్ బీజేపీ పొత్తుతో ఎవరికి లాభం, ఎవరికి మైనస్గా మారుతుంది? అసలు పొత్తు పొడిస్తే ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుంది? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు మొదలైంది. ఇందుకు సాక్ష్యం పార్టీ నుంచి బయటకు వస్తున్న నేతలే. మరోవైపు గులాబీ పార్టీ అధినేత మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా లోక్సభ ఎన్నికల్లో విజయం కోసం పాకులాడుతున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ రెస్ట్ మోడ్ నుంచి బయటకు వచ్చి యాక్టివ్ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని ఎత్తుగడలు వేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల సంఖ్య పెంచుకొని నేపథ్యంలో ఫిరాయింపులు పెరుగుతున్నాయని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. బీహార్ ముఖ్యమంత్రి మరియు జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎన్డీఏలోకి తిరిగి వచ్చిన తర్వాత నేషనల్ ఫండ్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. సో ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందంటే కూటమిలో చేరడం లేదా ఒంటరిగా లోక్సభ ఎన్నికలకు వెళ్లడం. ఇక్కడ ఎన్డీఏ కూటమి కేసీఆర్కి కలిసొచ్చే అంశమని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్తో బీఆర్ఎస్ ప్రత్యక్ష వైరుధ్యంలో ఉన్న ప్రతిపక్ష కూటమి భారత్లో చేరడం కేసీఆర్కు పాసిబుల్ కాదు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే కేసీఆర్ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడం సరైన నిర్ణయం కాదనేది ప్రధాన చర్చ. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీలో పార్టీ దెబ్బతింటుందని బీఆర్ఎస్ లేని ఒక వర్గం నేతలు భావిస్తున్నారు. అంతేకాకుండా లోక్సభ ఎన్నికల ముందుకు బీజేపీతో కలిస్తే ఓట్ల శాతం పెరగడంతో పాటు కాంగ్రెస్కు గట్టి పోటీ ఇవ్వొచ్చని భావిస్తున్నారు. బీజేపీతో పొత్తు కోసం ఒత్తిడి చేస్తున్న విభాగం ఇప్పుడు ఆ పార్టీకి మద్దతు ఇవ్వడం వల్ల బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే కేంద్రం నుండి మంచి జరగొచ్చన్న వాదన లేకపోలేదు. పైగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే కేంద్ర సంస్థల దృష్టిలో ఉన్నారు. ఇటు రాష్ట్రంలోనూ ఈ రేస్, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాల లోపాలు, ధరణి పోర్టల్లో అవకతవకలు, అక్రమంగా భూముల కొనుగోలు వంటివి రానున్న రోజుల్లో కేటీఆర్ మెడకు ఉచ్చులా మారే అవకాశం ఉంది. వీటన్నిటి నుంచి బయటపడాలంటే బీజేపీతో పొత్తు తప్పనిసరి. కానీ అలా పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను ఆదరిస్తారా అంటే న్యూట్రల్ సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ అంటే ఉద్యమ పార్టీ అని ప్రజల్లోకి ఎనలేని ఆదరణ పొందిన కేసీఆర్ దేశ రాజకీయాలు అంటూ రాష్ట్ర ప్రజలను పట్టించుకోకుండా టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్గా చేశారు. దీంతో ఉద్యమం సెంటిమెంట్ కనుమరుగైపోయింది. ఇందుకు ప్రత్యేక నిదర్శనమే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి. ఇటీవల మొన్నటి వరకు బీజేపీని ఓ రేంజ్లో ఏకిపారేసిన కేసీఆర్ ఇప్పుడు అదే గూటికి చేరితే యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం లేకపోగా ప్రస్తుతం ఉన్న ఇమేజ్ కూడా పోతుంది. లోక్సభలో 2 నుంచి 3 స్థానాలను గెలవడం కూడా కష్టమే అని చెప్పాలి.